మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మొదట మనల్ని ఆపేదేంటో తెలుసా? డెడ్ లైన్స్ కాదు, డబ్బు కాదు, అవకాశాలు అంతకంటే కాదు. అది కేవలం భయం మాత్రమే. భయం అంటే ఏదో పెద్ద ప్రమాదానికి భయపడటం కాదు. ఫెయిల్ అవుతామేమోనని, నలుగురిలో నవ్వులు పాలవుతామేమో అని చెప్పేసి, ఒంటరిగా మిగిలిపోతామేమో అని చెప్పేసి మనల్ని ప్రతి అడుగులోనూ వెనక్కి లాగే కనిపించని సంఖ్యలే ఈ భయం. పదే పదే మనల్ని పలకరించే ఈ చిన్న చిన్న భయాలే మనం అనుకున్న వాటిని పక్కన పెట్టేలా చేస్తాయి. ఆఖరికి బ్రతికున్నాం కానీ బ్రతకాల్సినంత బలంగా స్వేచ్ఛగా బతకడం లేదు. మన కష్టాలన్నీ చిన్న చిన్న కొమ్మల్లా కనిపిస్తున్నా వాటన్నిటికీ మూలం ఒకే ఒకటి. దాని పేరే భయం. మనం ఎప్పుడైనా నా హోదా, నా గౌరవం, నా అభిప్రాయం, నా స్థానం గురించి మాత్రమే ఆలోచిస్తాం. నేను ఎలా ఉన్నాను, నన్ను 10 మంది ఎలా చూస్తున్నారు, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలాంటి స్వీయ కేంద్రీకృత ఆలోచనలతో నిత్యం యుద్ధం చేస్తూ ఉంటాం. అంటే మనలో మనమే ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. మన గురించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడని చెప్పేసి. ఈ నిరంతరం ఆలోచించడమే మనల్ని ప్రపంచం నుండి వేరు చేస్తుంది. మన చుట్టూ ఉన్న సంస్కృతి, మన చదువులు, మన సినిమాలు అన్ని కూడా ఈ నేను అనే అహంకారాన్ని, అస్తిత్వాన్ని పెంచుకునేలా చెబుతాయి. కానీ మనల్ని ఒంటరిగా, ఐసోలేటెడ్ గా ఉంచేది కూడా అదే. ఈ ఒంటరితనం, ఈ వేర్పాటు భావన, ఇదే మన లోపల భయం అనే అగ్ని రాజేస్తుంది. మనం భయపడేది బయట వాస్తవానికి కాదు, మన గురించి మనం కల్పించుకున్న ఆలోచనలకి మాత్రమే. ఈ భయాన్ని, ఒంటరితనాన్ని అధిగమించాలంటే మనం చేయాల్సింది పోరాటం కాదు, నిజాయితీగా గమనించటం. మనం భయపడే ఆ ఒక్క అంశాన్ని తీసుకోండి. అది ఏదైనా అవ్వచ్చు. మీరు ఏ విషయానికైతే భయపడుతున్నారో దాన్ని ఒక్కసారి లోతుగా చూడండి. దాన్ని గమనించటాన్నే ఒంటరితనం అని చెప్పేసి కృష్ణమూర్తి గారు అంటున్నారు. అంటే బేసికల్ గా నీకు ఒక భయం వచ్చింది అనుకో, ఆ భయం నీ భయంలా కాకుండా పక్కవాడి భయంలా చూడటం అనమాట. మనం ఆ నేను అనే భావాన్ని, దాని పట్టును వదిలేయాలి. మన హోదా, మన అభిప్రాయాలు, మన స్థానం ఇవన్నీ తాత్కాలికమే అని గుర్తించాలి. నువ్వు నేను అనే అస్తిత్వాన్ని పక్కన పెట్టగలిగితే నువ్వు కేవలం ఉనికి మాత్రమే అవుతావు. ఆ ఉనికిలో భయానికి అసలు స్థానమే ఉండదు. ఈ ప్రపంచం పిచ్చిగా ఉంది. ఎందుకంటే అంతా నువ్వు గొప్పగా ఉండాలి, నీ అహంకారం పెంచుకోవాలి, నువ్వు 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలి అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ప్రపంచంలో నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా మరియు భయరహితంగా జీవించగలవా? అదే మనం మనల్ని అడగాల్సిన పెద్ద ప్రశ్న. నీ జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే నువ్వు భయాన్ని కప్పిపుచ్చుకోవడం కాదు, దాన్ని ఎదుర్కోవడం కాదు. నువ్వు చేయాల్సింది ఒకటే, భయాన్ని సృష్టించే నేను అనే గోడను పగలగొట్టాలి. ఒకసారి ఆ గోడ కూలితే నీ లోపల పాజిటివ్ ఎనర్జీ, అపారమైన ప్రేమ, ఆత్మవిశ్వాసం, బలం పుట్టుకొస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మన చుట్టూ చాలా మంది జనం ఉంటారు. మనం అనుకోకుండా వాళ్ళ ముందు కాలు జారి కింద పడితే అందరూ నవ్వుతారు. కానీ ఆ నవ్వుల్ని అస్సలు పట్టించుకోకుండా రాగలగటమే నేను అనే గోడని పగలగొట్టడం. అలా మనం ఈ సమాజంతో డిస్కనెక్ట్ అయిపోయి వాళ్ళు మన గురించి ఏమనుకుంటే ఏమైంది, అది మనం అనుకోవట్లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు నేను అనుకోకుండా ఉండగలిగితే మీరు జీవితంలో అనుకున్నది కాదు, అనుకోనిది కూడా సాధిస్తారు. బట్ ఎప్పుడైతే ఈ పిచ్చి ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకొని ఆ నవ్వే వాళ్ళు నవ్వకుండా, ఏడ్చే వాళ్ళు ఏడవకుండా ఉంటే బాగుండును అని మీరు అనుకుంటారో అప్పటి నుంచే మీకు భయం మొదలవుతుంది. ఎందుకంటే కాలు జారి కింద పడితే నవ్వుతారేమో అని చెప్పేసి, మనం కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి, ఇటు నుంచి ఎవడొచ్చి ఏమంటాడు అని చెప్పేసి మనం అవతలి వాళ్ళ రివ్యూస్ కి వాల్యూ ఇవ్వకూడదు కదా. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవాలి. అందులోనూ నేను అనే అహంకారాన్ని పక్కన పడేయాలి. ఈ నేను అనే పదం వల్లే మనిషికి చాలా కష్టాలు వస్తున్నాయి. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.